పెద్ద ఎత్తున హైదరాబాద్కి పరిశ్రమలు వచ్చినాయి అంటే ప్రశాంత వాతావరణం ఉంటుందని. ఆంధ్ర ప్రాంతం నుంచి వ్యాపారస్తులందరూ హైదరాబాద్కి వెళ్ళి వ్యాపారాలు పెట్టుకున్నారంటే ఇక్కడున్న రౌడీయిజం వేధింపులు తట్టుకోలేక, ఇక్కడున్న ఫ్యాక్షనిజం వేధింపులు తట్టుకోలేక, రాయలసీమ కోస్తాలో రౌడీయిజం, రాయలసీమలో ఫ్యాక్షనిజం. అందుకని ఈ బాధపడలేక రాజధాని అయితే కనుక ఇట్టు ఉండదు కదా అన్నటువంటి ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారు. ఎవరు బ్రతుకులు వాళ్ళు బతికారు, బాగుంది. తర్వాత రాష్ట్ర విభజన టైంలో ఆంధ్ర తెలంగాణ వివాదాలు వచ్చినాయి, కొంత ఇబ్బంది పెట్టారు ఆంధ్ర వాళ్ళని. కానీ అతిగా కానీయకుండా నాయకులు అదుపు చేశారు, దానివల్లనే ప్రశాంతమైంది. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత మాత్రం అసలు ఆంధ్ర వాళ్ళ జోలికి రాకుండా తెలంగాణ ప్రభుత్వం చాలా బాధ్యతగా వ్యవహరించింది. దాంతో ఆంధ్ర వ్యాపారస్తులు, ఆంధ్ర పారిశ్రామికవేత్తలు అక్కడ దర్జాగా తమ వ్యాపారాలు చేసుకుంటున్నారు. లోకల్ వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి. బట్ అక్కడ పెట్టుబడి పెట్టినటువంటి ఆంధ్ర వాళ్ళందరూ ఇక్కడ ఎందుకు పెట్టుకోలేదు? రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే కదా అక్కడ ఇన్వెస్ట్ చేసినటువంటి ఇండస్ట్రీస్లో, కోస్తాకి సంబంధించినటువంటి వాళ్ళే కదా అక్కడ వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేసింది. ఎందుకు తమ ప్రాంతాల్లో చేయలేదు? వెంటనే అది హైదరాబాద్ కాబట్టి. ఏం హైదరాబాద్ మార్కెట్లో అందరూ కలిసి ఒకే షాప్ దగ్గరికి వస్తారా? ఒక కళామందిరు ఎన్ని చోట్ల ఉంటుంది? లేకపోతే రకరకాలైనటువంటి సంస్థలు 4-5 బ్రాంచులు ఉంటాయి కదా. అట్లాగే ఇక్కడ 20-30 లక్షల మంది ఉన్నటువంటి విశాఖపట్నము, విజయవాడ, గుంటూరు కాకుండా అక్కడికి మెయిన్ ఎందుకు తీసుకుపోయారు అంటే భద్రత అన్నటువంటిది. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ఇష్యూస్లో ఇప్పటికే రాజకీయ కక్ష సాధింపుల కింద నడుస్తా అధికారుల్ని వేధిస్తున్నాం. ఇదివరకు తెలుగుదేశం మనుషులని చెప్పి వైసీపీ వేధించింది ఓ 10% అయితే ఇప్పుడు వైసీపీ మనుషులని 90% వీళ్ళు వేధిస్తున్నారు. అదే సందర్భంలో ఎప్పుడూ లేనిది శిలాఫలకాల ధ్వంసం. అప్పుడెప్పుడో రాష్ట్ర విభజన టైంలో ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు అంటూ ప్రముఖుల విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు అయ్యో అనుకున్నాం. ఇప్పుడు విగ్రహాల ధ్వంసం, శిలాఫలకాల ధ్వంసం అవన్నీ దాటిపోయి ఇప్పుడు ఏకంగా పత్రికా కార్యాలయాల మీద దాడి దాకా వెళ్ళింది. అంటే వార్త మేము చెప్పినట్టు రాయకపోతే, మేము అనుకున్నట్టు రాయకపోతే వాళ్ళని దుర్మార్గులుగా చిత్రీకరిస్తాం, అమ్ముడుపోయిన వాళ్ళుగా చిత్రీకరిస్తాం. ఇట్లాగా అంటే న్యూట్రాలిటీ అన్నటువంటి దాన్ని కోరుకోం, లేదా ఒక నెగిటివ్ వార్తని అంగీకరించలేనటువంటి పరిస్థితి. మేము నెగిటివ్ రాస్తాం, మా వాళ్ళు నెగిటివ్గా రాయాలి, కానీ ఎదుటి వాళ్ళని మాత్రం నెగిటివ్గా రాస్తానికి ఒప్పుకోం, మాకు నెగిటివ్గా వస్తే మాత్రం ఊరుకోం. ఇదొక ధోరణి. మరి అదే అయితే కనుక రాష్ట్రంలో అసలు ఇంతకాలం ఎన్ని నెగిటివ్ వార్తలు వచ్చినాయి, ఎంత అడ్డకోలుగా నడిచింది, అయినా నడుస్తూనే ఉంది. ఇప్పుడు బ్రతకనిస్తారా బ్రతకనీయరా? అధికారుల మీదన వరుసబెట్టి అందరు అధికారుల మీద విచారణలు, లేదంటే కేసులు, రాజకీయ నాయకులందరి మీదన కేసులు, విచారణలు. వాట్ నెక్స్ట్? రేపొద్దున మళ్ళీ అధికారం మారితే వాళ్ళు సేమ్ ప్రారంభిస్తారు. తెలంగాణలోనూ జరుగుతోంది. అయితే తెలంగాణలో 20% జరుగుతుంటే ఆంధ్రాలో 80% జరుగుతుంది. అప్పుడు పారిశ్రామికవేత్తలు సేమ్ తెలుగుదేశం హయాంలో ఉన్నటువంటి వాళ్ళని అటు అమర్ రాజానో కియానో ఇబ్బంది పెట్టింది వైసీపీ అంటే, ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళని తెలుగుదేశం పత్రికలు దుర్మార్గంగా చూపెడుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఇలాగ జరిగితే రాష్ట్రానికి సంబంధించి మంచిదేనా, ప్రయోజనమేనా? బాబుగారు పెద్ద మనిషి, ఆయనకి తెలుసు. ఆయన కనుక ఈ వ్యవహారం, ఈ నెగిటివిటీని కంట్రోల్ చేయకపోతే రాష్ట్రానికి అతిపెద్ద నష్టం.